42% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఈ తీర్పు తర్వాతే సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ రాబోతుంది. మరోవైపు దసరా పండుగ ముందు ఎన్నికల షెడ్యూల్ రావడంతో గ్రామాల్లో రాజకీయాలు హీటెక్కాయి. అభ్యర్థులు ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని విపక్షాల నేతలు సూచిస్తున్నారు. ఈసీ షెడ్యూల్ ఇచ్చినా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదా? రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు నర్ర విజయ్ కుమార్ గారు, అనలిస్టు, అదేవిధంగా కంబోజ్ వెంకటేశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు. ముందుగా విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ చెప్పండి. నిన్న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది, మీరు కూడా చూసారు. ఇది అనేక నాటకీయాల పరిణామాల మధ్య జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట. అంటే రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా జరగవా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. నిజంగానే అసలు జరిగే అవకాశం ఉందా? జరిగే అవకాశాలు ఈ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు అయితే లేవండి. చివరికి భారతదేశంలో దీన్ని ఒక కేసు కింద, ఒక స్టడీ కేసు కింద తీసుకోవచ్చు. మోసం చేసే కేసు ఎట్లుంటది అనేది రాజకీయంగా. ఎగ్జాంపుల్, ఎలక్షన్ కమిషన్ ని కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్ కి భారత రాజకీయాలు తీసుకుపోతున్నారు. ఆ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరే విషయంలో నమ్మలేకపోవడం అది వేరు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఇస్తే కూడా ప్రజా బాహుళ్యంలో ఏ మాత్రం నమ్మకం, విశ్వాసం, ఇది ఉత్తుత్తి షెడ్యూల్ అనే అంశాన్ని ప్రజల పరిగణలోకి తీసుకుంటున్నటువంటి అంశం. ఇప్పటికే ఆలస్యం అవుతుందని గవర్నమెంట్ చెప్తా ఉంది కదా. ఆలస్యం ప్రభుత్వం వల్లనే కదా. ఆలస్యం దేనికోసం? సాధ్యం కానటువంటి 42% ఇవ్వడం వల్ల సాధ్యం. లేకపోతే ఈజీ ఎలక్షన్స్ ఎప్పుడో జరగాలి. అట్లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇస్తే కూడా ప్రజానికము, రాజకీయ వ్యవస్థ నమ్మలేకుండా ఇది ఉత్తుత్త షెడ్యూల్ అనేటువంటి కన్క్లూజన్ కు ప్రజానికం వస్తున్నంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవస్థను తయారు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జీవో 42% కోసం ఇచ్చినటువంటి 9వ నెంబర్ జీవో అనే దానికి ఎలాంటి బేస్ లేదు. రాజ్యాంగంలో గాని చట్టంలో గాని ఏలా లేదు. గాలిలో ఉత్తుత్త జీవో ఇచ్చేసి ఎలక్షన్స్ పెడతామంటే ఏ చట్టబద్ధమైనటువంటి కోర్టులు, న్యాయ వ్యవస్థ ఏది ఒప్పుకోనటువంటి సిస్టమ్ విత్ ఇన్ వాళ్ళకు కూడా తెలుసు. నీకు చట్టం లేదు, ఒక జీవో ఇవ్వాలంటే ఒక బేస్ ఏంది, ప్రాథమికమైనటువంటి బేసే లేదు, మౌలికమైనటువంటి సూత్రమే లేదు ఏ రకంగా జీవో ఇస్తారనేది. ప్లస్ ఈ జీవో, ఇట్లాంటి జీవో గత ప్రభుత్వం ఇస్తే కూడా కోర్టులు కొట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టులు కొట్టేస్తే అతను 34%కే, తర్వాత వీళ్ళు 42% అని ఇన్ని రోజులు తతంగా నడిపి ఇస్తే జీవో అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? కోర్టు కూడా చెప్పింది, మీరు ఎలక్షన్ కమిషన్ అడిగింది విచారణ చేసే సమయంలో, మీరు షెడ్యూల్ ఇస్తారా, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారా అంటే ఏ క్షణమైనా ఇస్తామో అన్నారు. అటువంటి సందర్భంలో కోర్టు కూడా చెప్పింది, మీరు కొద్ది రోజులు నోటిఫికేషన్ ఇవ్వకండి, ఎలక్షన్స్ వాయిదా వేసుకోండి అని ఒక ఓవరాల్ గా చెప్పినటువంటిది. ఒకవేళ ఇచ్చినా మేము విచారణ చేస్తాము అని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఒక పరాష్కాలు చేసినట్టు, మోసం చేసినట్టు, ఇవన్నీ కోర్టులు, చట్టం అన్ని తెలిసి కూడా ఒక ప్రభుత్వము ప్రజానికాన్ని ఏ రకంగా మోసం చేయొచ్చు, ఏ రకంగా దగా చేయొచ్చు అనే దానికి ఇది కేసుగా, ఒక స్టడీ కేసుగా తీసుకునే అవకాశం భవిష్యత్తులో వస్తుంది. ఈ రకం ఇన్ని చట్టాలు, ఇన్ని రాజ్యాంగాలు చెప్పినా చేస్తే ఏంటంటే మేము మోసం చేయటమే ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ అనేది ప్రభుత్వాన్ని నిన్న షెడ్యూల్ ని బట్టి అర్థమవుతుంది. అందుకే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి దీన్ని కోర్టులు యాక్సెప్ట్ చేయవు. ఆ జీవోకి సంబంధించిన కొట్టేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు చెప్పుకుంటారు ఏంది, చిన్న టెక్నికల్ వర్డ్ ఏంది, కోర్టు నోటిఫికేషన్ అన్నది, మేము నోటిఫికేషన్ అందుకే 9వ తారీఖు పెట్టినామని చెప్పుకుంటారు. 8వ తారీఖు వరకు షెడ్యూల్, అది షెడ్యూల్ 8వ తారీఖు విచారణ చేసినప్పుడు అది షెడ్యూల్ కిందనే పరిగణిస్తారు తప్ప నోటిఫికేషన్ కాదు. అందుకే అందులో కూడా ఉంది, వాళ్ళు కోర్టు నోటిఫికేషన్ అన్నది కాబట్టి నోటిఫికేషన్ కాదు, అందుకే పరిగణలోకి కూడా రాదు. అందుకని దీనికి సంబంధించినది కోర్టు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, జీవోని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, జీవోని కొట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ అప్పుడు ఉన్నది, గవర్నర్ బిల్లు ఆమోదించండి, మీరు ఏ రకంగా ఇస్తారనే కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది ఉన్నది కోర్టు. అందుకని ఒక నమ్మకం లేనటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి మోసం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ తోటే ఈ ఎలక్షన్ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. మీరు మళ్ళీ జీవో ఇచ్చో లేకపోతే చట్ట ప్రకారం 9th షెడ్యూల్ పెట్టిన తర్వాత చేసుకుంటే బాగుంటది, లేకపోతే ఆలోపు పాత రిజర్వేషన్స్ ప్రకారం మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి మోసపూరితమైనటువంటి చర్యలు జనరల్ గా చిట్ ఫండ్ కంపెనీయో ఇంకో కంపెనీయో ప్రజలను మోసం చేస్తాయి. ప్రభుత్వమే ఈ రకంగా మేము మోసం చేస్తామని బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక మార్గదర్శకంగా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఫిరాయింపులు గాని ఇది గాని అన్నిటికీ వీళ్ళే
మార్గదర్శకమయ్యారు. ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్ ని చూపించినారు, ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఎట్లా మోసం చేయొచ్చు అనేది. మనం దీన్ని ఆ రకంగానే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.